హెల్దీ స్పైన్ ఈజ్ విటల్ ఫర్ హెల్దీ లైఫ్. మన వెన్నెముక ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యము భేషుగ్గా ఉంటుందని దీని అర్థం. నిజమే, ప్రమాదవశాత్తు వెన్నుకు గాయాలైనా, జబ్బులు ఇన్ఫెక్షన్ల మూలంగా వెన్నెముక దెబ్బతిన్నా చెట్టంత మనిషి సైతం కుప్పకూలిపోతాడు. కొన్నిసార్లు మంచానికే పరిమితం అయిపోవాల్సి ఉంటుంది. అందుకే మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముకను మనం చక్కగా కాపాడుకోవాలి. మన వెన్నెముకకు తరచుగా ఎదురయ్యే సమస్యలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో వెన్నెముక ప్రాధాన్యం ఏంటి? స్పైన్ అనేది మన బాడీకి వెయిట్ బేరింగ్ స్ట్రక్చర్ అండి. అంటే స్పైన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి స్పైనల్ కార్డ్, ఇంకోటి వర్టిబ్రల్ బాడీస్. వర్టిబ్రల్ బాడీస్ అంటే వెన్నుపూసలు, స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము. సో వెన్నుపాము పని ఏంటంటే మన మెదడు నుంచి చేతులకి, కాళ్ళకి, ఛాతీ భాగానికి మొత్తానికి నరాలు కరెంట్ అంటే మన సిగ్నల్ సప్లై చేయడం. ఇప్పుడు నేను చెయ్యి కదపాలన్నా, కాలు కదపాలన్నా సరే బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ ద్వారా అంటే వెన్నుపాము ద్వారానే సిగ్నల్స్ అన్నీ వెళ్తాయి. సో వెన్నుపాము ఒకవేళ డ్యామేజ్ అయితే కాళ్ళల్లోకి, చేతుల్లోకి, వాటిలోకి సిగ్నల్స్ తక్కువ వెళ్ళడమో లేకపోతే కంప్లీట్గా ఆగిపోవడమో జరుగుతుంది. దీన్నే పెరాలసిస్ అంటారు. దీన్ని కాపాడటం కోసం దీని చుట్టూతో 30 ఎముకలు ఉంటాయి. తలలో ఉన్న వెయిట్ మెడలోంచి వెన్నుముకల ద్వారా మళ్ళీ ఛాతీలోకి వెళ్ళి, ఛాతీ వెయిట్ మొత్తం కూడా మళ్ళీ వెన్నుముకల ద్వారా నడుములోకి వెళ్ళి, నడుము భాగంలో కాళ్ళ ద్వారా కిందకి భూమిలోకి వెళ్ళిపోతాయి. సో ఇది వెన్నుపూస అండ్ వెన్నుపాము ఒక ఇంపార్టెన్స్ మన బాడీలో. వెన్నులో సమస్యలకు అసలు కారణాలేంటి? సాధారణంగా కనిపించే సమస్యలేవి? అరుగుదల వల్ల వచ్చేవి అంటే నడుము నొప్పిలు, లేకపోతే వెన్నుపూసల మధ్యలో క్వశ్చన్స్ లాగా డిస్క్లు ఉంటాయి. ఆ డిస్క్ అరగడమే కాకుండా డిస్క్ జారి వెన్నుపాము మీద పడతాం. ఈ 2 మోస్ట్ కామన్గా చూసే ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఎలాగో మన వెన్నుపూస అరుగుతూ ఉంటుంది, సంవత్సరానికి ఇంత, సంవత్సరానికి ఇంత అని అరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎక్సర్సైజ్ అస్సలు చేయకుండా, అన్ఎకస్టమ్డ్ వర్క్ అండ్ మన వెన్నుపూస కేర్ తీసుకోకుండా, వెయిట్స్ ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఎత్తకుండా, వెయిట్ ట్రాన్స్మిషన్స్ మజిల్ ద్వారా వెళ్ళకుండా, బోన్స్ ద్వారా వెళ్ళకుండా, డిస్కుల ద్వారా వెళ్ళేటట్టుగా మనం అబ్నార్మల్ పొజిషన్స్లో వెయిట్స్ ఎత్తడం వల్ల ఎక్కువగా అరుగుతుంది. సో ఇలా ఎక్కువగా అరగడం వల్ల మన 50 to 60 ఇయర్స్ వరకు ఉంటే వచ్చే చేంజెస్ 30 ఇయర్స్లోనే చూస్తున్నాం ఇప్పుడు చాలామంది పేషెంట్స్లో. ఈ చేంజెస్ వల్ల కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ రావడం, మధ్యాహ్నం సాయంత్రం అయ్యేపాటికి నడుము నొప్పి విపరీతంగా ఎక్కువైపోయి మనం కూర్చోలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక్కోసారి బాగా ఎక్కువ వెయిట్ ఎత్తేయడం వల్ల, లేకపోతే మన డిస్క్లో జెనెటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల డిస్క్ జారి వెన్నుపాము మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇలా జరిగినప్పుడు అది మెడ భాగంలో జరిగితే పెరాలసిస్ రావచ్చు, లేదంటే చేతుల్లోకి నొప్పి రావచ్చు. అదే మన నడుము భాగంలో జరిగితే కాళ్ళలోకి నొప్పి రావచ్చు. దాన్నే మనం సయాటికా ఉంటాం. సో ఈ సయాటికా కానీ లేకపోతే డిజనరేటివ్ ప్రాబ్లమ్స్ కానీ, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్ అనమాట మనం ఇప్పుడు రొటీన్గా చూసే ప్రాబ్లమ్స్. మోస్ట్లీ కంప్యూటర్ దగ్గర ఎక్కువ వర్క్ చేయడం అండ్ కంటిన్యూస్ వర్కింగ్ వితౌట్ రెస్ట్ అండ్ ఎక్సర్సైజ్ అస్సలు లేకపోవడం, ఈ 3 మన చేతుల్లో ఉన్న రీజన్స్, మనం కంట్రోల్ చేయగలిగిన రీజన్స్. ఇవి మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు ఉన్న స్పైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ ఈజ్ స్మోకింగ్. స్మోకింగ్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంజరీ టు ద వర్టిబ్రల్ డిస్క్స్. సో మనం సర్జరీ చేసే పేషెంట్ కూడా ఇన్ కేస్ మా దగ్గరికి వచ్చినప్పుడు రొటీన్గా స్మోకర్ అనుకోండి, వీ ఎక్స్పెక్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఎందుకంటే డిస్క్లు చాలా ఎక్కువ అరిగిపోతూ ఉంటాయి. టొబాకో అండ్ నికోటిన్ డ్యామేజ్ ద డిస్క్స్ ఎ లాట్. ఇవి కాకుండా 4th లైఫ్ స్టైల్ రిలేటెడ్, అస్సలు ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ నిద్ర లేకపోవడం, స్లీప్ లేకపోవడం, అబ్నార్మల్ రెస్ట్ అండ్ ఆల్సో స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ తీసుకుంటే 50 to 60% ఈ స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ డిజార్డర్స్. దీనివల్ల పేషెంట్స్కి స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి దానివల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. వెన్నులో సమస్యలకు మన రోజువారీ భంగిమలకు సంబంధం ఉందా? మనం కాన్షియస్గా స్ట్రైట్గా కూర్చోవాల్సిన అవసరం లేదు. మనం బ్యాక్ మజిల్స్ని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే అవే మనకి బెల్ట్ లాగా పనిచేసి మన పోస్చర్ ఆటోమేటిక్గా స్ట్రైట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి, కంప్యూటర్ చూసినప్పుడు కూడా స్ట్రైట్ చైర్లో కూర్చోవాలి, విండో దగ్గర కూర్చోవాలి అండ్ అప్పుడప్పుడు బయట చూస్తూ ఉండాలి. మన ఫోకస్ కూడా డివియేట్ అవుతూ ఉండాలి అని మేము చాలామందికి చెప్తూ ఉంటాం. అది లేకుండా కంటిన్యూస్గా ఇప్పుడు ల్యాప్టాప్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువయ్యేపాటికి మంచం మీద పడుకుని అబ్నార్మల్ పొజిషన్స్లో పడుకుని ఆ బ్యాడ్ పోస్చర్స్ వల్ల డిస్క్ మీద ప్రెషర్ సరిగ్గా పడకుండా దానివల్ల కూడా డిస్క్ అరిగిపోవడం, దానివల్ల కూడా డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొలాప్స్ రావడం జరుగుతున్నాయి. బరువులు ఎత్తుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి వెయిట్ ఎత్తినప్పుడు. చాలామంది అథ్లీట్స్కి కానీ లేకపోతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకైతే అవి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ట్రైనర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఎవరు చెప్పరు. సో ఏంటంటే కింద కొంగున్నప్పుడు బ్యాక్ని యూ షేప్ కింద ఉంచేసి ఇలా వంకరగా ఉండేటట్టు చేయకూడదు. ఎప్పుడు బ్యాక్ షుడ్ బి వెరీ స్ట్రైట్. అలా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏంటంటే వెయిట్స్ ఎప్పుడు చేతుల్లోంచి, చెస్ట్ భాగంలోంచి కాళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం వంగుంది ఎత్తినా సరే. అట్లాంటప్పుడు పెద్ద వెయిట్స్ ఎత్తినా ప్రాబ్లం లేదు. అలా కాకుండా మనం అబ్నార్మల్గా వెయిట్స్ ఎత్తామంటే
మన డిస్క్కి అలవాటు లేని వెయిట్ కాబట్టి గబుక్కుని అది స్లిప్ అయ్యి స్పైనల్ కార్డ్గా తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా తగిలినప్పుడు చాలా రేర్గా అదృష్టం బాగోపోతే పెరాలసిస్ కూడా రావచ్చు. సో ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనం వెయిట్స్ ఎత్తేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. అండ్ సడన్గా మనకి అలవాటు లేని పనులు, అలవాటు లేని వెయిట్స్, రోజు మనం వెయిట్ ఎత్తే వాళ్ళమే అంటే మన బాడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి అది వేరు. అలా కాకుండా మనకి ఎప్పుడూ చేయని పని సడన్గా వెళ్ళి మనం ఒకరోజు ఒక 50 కేజీల మూట ఎత్తడానికి ట్రై చేసామంటే డెఫినెట్గా దానికి స్పైన్ మీద ఎసిమెట్రిక్గా వెయిట్ పడి దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వెన్ను సమస్యలకు ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స ఉంది? నడుం భాగంలో తీసుకుంటే పెద్ద డిస్క్ జారిన చాలామంది పేషెంట్స్ కాళ్ళల్లో ఎక్కువ చాలా సిగ్నిఫికెంట్ వీక్నెస్ లేదనుకోండి, అప్పుడు మనం కొన్ని మెడిసిన్స్ ఇచ్చో కొంచెం రెస్ట్ ఇచ్చో చూస్తే ఒక 1 to 2 ఇయర్స్లో మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఆ డిస్క్ కరిగిపోతుంది. సో మన టార్గెట్ ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో నరాలు డ్యామేజ్ అవ్వకుండా చూడటం. సో అలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% ఆఫ్ ది పేషెంట్స్ విత్ స్పైనల్ డిస్క్ ప్రొలాప్స్ విల్ బి ట్రీటెడ్ విత్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అండ్ దే డూ బెటర్. కొంతమంది ఏంటంటే వచ్చేపాటికే ఆల్మోస్ట్ ఫుడ్ డ్రాప్లో వస్తారు. అంటే పాదం బాగా వీక్ అయిపోవడం, లేకపోతే యూరిన్ కంట్రోల్లో మోషన్ కంట్రోల్లో పోవడం, ఇలాంటివి జరిగితే మాత్రం ఎమర్జెన్సీ సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు డిస్క్ కరిగిపోయినా సరే యూరిన్ కంట్రోల్ ఒక్కసారి ఆ నరం దెబ్బతిందంటే మళ్ళీ రికవర్ అయ్యే ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మనం ఆ పేషెంట్స్లో రిస్క్ తీసుకోం కాబట్టి చాలామంది అంటే అట్లీస్ట్ 10% ఆఫ్ ది పేషెంట్స్లో మాత్రం మనం సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మెడ భాగంలో తీసుకుంటే అది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అంటే మైలోపతి అంటారు. అంటే డైరెక్ట్గా మెడలో వెళ్ళే నరాన్ని ఒకవేళ ఎఫెక్ట్ చేస్తే అది ఎర్లీ స్టేజెస్లో ఉన్నా సరే మనం సర్జరీ చెప్తాము. లేదు మెడ భాగం నరం ఏమి డ్యామేజ్ కాలేదు, జస్ట్ స్పాండైలైటిస్ అయితే చిన్న కాలర్ వేసుకుని కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. సో ఓన్లీ ఇన్ కేసెస్ ఆఫ్ మైలోపతినే మనం మెడ భాగంలో సర్జరీ సజెస్ట్ చెప్తాం. ట్యూబర్క్లోసిస్ అనేది మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్. ట్యూబర్క్లోసిస్ వస్తే ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే మంచం మీద 6 to 8 వీక్స్ పడుకోమని చెప్పి వారికి టీబీ మెడిసిన్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టీబీతో పాటు వేరే ఇన్ఫెక్షన్స్ కూడా స్పైన్లో స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. సో మనం కంపల్సరీ బయాప్సీ ఒకటి చేసుకుని అది టీబీయా లేకపోతే వేరే ఇన్ఫెక్షన్ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ చూసుకుని అప్పుడు కానీ మందులు స్టార్ట్ చేయం. ఒకవేళ నరం డ్యామేజ్ ఎక్కువ అవుతున్నా సరే అప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే నార్మల్గా వచ్చే టీబీ మందులు 100లో 85 మందికి పనిచేస్తాయి. మిగిలిన 15 మందికి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని వస్తుంది స్పైన్లో. కాబట్టి మనం రొటీన్గా మనం బయాప్సీ చేయకుండా ఇస్తే ఈ 15 మందిని మిస్ అయ్యి వాళ్ళకి టీబీ ఎక్కువైపోయి వెన్నుపూస డ్యామేజ్ అయిపోయి వెన్నుపాము డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బయాప్సీ కంపల్సరీ చేసుకుని అది టీబీయా కాదా చూసుకోవాలి. టీబీ అయితే అన్ని మందులు పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. అవి చూసుకుని కానీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముకను దృఢంగా ఉంచుకోవాలంటే దానిపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా చూసుకోవాలి. మనం కూర్చున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, బరువులు ఎత్తుతున్నప్పుడు వెన్నుపై భారం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన వెన్నెముక చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. చిన్న చిట్కా మీకోసం. అధిక బరువును వదిలించుకునేందుకు చెంచాడు త్రిఫలా చూర్ణాన్ని నిత్యం 2 పూటలా చల్లటి నీళ్లతో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. క్రమంగా బరువు తగ్గుతారు.